వెల్కమ్ టు యోగ సూత్ర. ఇవాళ యోగ సూత్రలో కృష్ణ గారు మనందరికీ ఏ ఆసనం పరిచయం చేయబోతున్నారో చూద్దాం. నమస్తే. ఈరోజు యోగా సూత్రాలు చేసే ఆసనం పేరు అర్ధపద్మ పృష్ఠ నమస్కార ధ్రువ ఆసనము. ధ్రువ ఆసనంలో మనము బ్యాలెన్స్ చేసి నిలబడతాము, ధ్రువంగా ఉంటాము, అంటే కదలకుండా ఉంటాము. అందుకే దీని పేరు ధ్రువ ఆసనం అని ఉంది. ధ్రువ అంటే ఏదైతే కదలదో. అయితే ఈ ఆసనంలో మనము అర్ధపద్మాన్ని వేసి చేతులని నార్మల్గా నమస్కారంలో పెట్టకుండా వీపు వెనకాల నమస్కారంలో పెట్టబోతున్నాము. అందుకే దీన్ని మనము అర్ధపద్మ పృష్ఠ నమస్కార ధ్రువాసనం అని అంటున్నాము. ఈ ఆసనము చిన్నపిల్లలు చేసినట్టయితే ధ్రువుడులాగా ఫోకస్ అనేది పెరుగుతుంది. ధ్రువుడికి ఫోకస్ చాలా ఎక్కువగా ఉండేది. అందుకే అతను 5 సంవత్సరాల ఏజ్లోనే యోగా స్టార్ట్ చేసి యోగా యొక్క అతి ఉన్నతమైన స్టేజ్ని పొందగలిగాడు. అన్ని చక్రాలని యాక్టివేట్ చేసి అతను సమాధిలో వెళ్ళగలిగాడు. ఆ విధంగా మనము అవుతాము. అందుకు ఈ ఆసనాన్ని పేరు ధ్రువ ఆసనం అని పెట్టారు. ఇక్కడ ఒక కాలుని మనము అర్ధపద్మంలో పెడుతున్నాము కాబట్టి తొడకి సంబంధించిన అర్ధపద్మాసనంలో ఉండే వార్మప్ని మనము చేయాలి. అలానే మనము చేతుల్ని పృష్ఠ నమస్కారంలో తీసుకెళ్తున్నాము కాబట్టి భుజాలని వీపుని కూడా బాగా వార్మప్ చేసి దాని తర్వాత ఈ ఆసనం చేసినట్టయితే చాలా మంచిది. ముందుగా పాదాలని మనము బద్ధకోణాసనంలో పెట్టబోతున్నాము. కింద కూర్చోండి. బద్ధకోణాసనం చేసేటప్పుడు బ్లాక్పై కూర్చోరాదు. ఎందుకు? బ్లాక్పై కూర్చొని మీరు బద్ధకోణాసనం చేసినట్టయితే మీ పృష్ఠ భాగాలకు వెన్నుముకకి కింది భాగానికి అది హానికరం అవుతుంది. ఇలా కాళ్ళని దగ్గరికి తీసుకొని వచ్చేసి తొడలని బాగా పైకి కిందికి అంటూ ఉండాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇలా కొంత సమయం పాటు తొడలని పైకి కిందికి అంటూ ఉండండి. దీంతో నడుములలో ఉండే కండరాలు బాగా ఫ్రీగా అయిపోతాయి. పద్మాసనం చేయడానికి మనకు ఈజీగా ఉంటుంది. ఇలా కొంత సమయం పాటు మనము బద్ధకోణాసనం చేసిన తర్వాత ఇలా మోచేతులని బాగా ఫోల్డ్ చేసి పెట్టండి. ఇలా మోచేతులని ఫోల్డ్ చేసి మనము బద్ధకోణాసనంలో కొంత సమయం పాటు కూర్చోవాలి. దీంతో ఏమవుతుంది? ఛాతీలో ఉండే అన్ని కండరాలపై బాగా ప్రభావం పడుతుంది. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ పొట్ట కండరాలను లోపలికి బిగిస్తూ ఇక్కడ అలానే ఉండాలి. దాని తర్వాత వీలవుతే ఇక్కడ పృష్ఠ నమస్కారంలో చేతులని పెట్టవచ్చా ప్రయత్నించండి. భుజాలని బాగా దూరంగా చేయాలి. చేసినప్పుడు ఎలా అనిపిస్తుంది? ముఖ్యంగా భుజంలో, వీపు పై భాగంలో, షోల్డర్ భాగంలో, షోల్డర్ చుట్టూ ఉన్న అన్ని కండరాలపై ఎలాంటి ప్రభావం పడుతుందో గమనిస్తూ ఉండాలి. మ్యాక్సిమం షోల్డర్ చుట్టూ ఉండే అన్ని కండరాలపై ఇలా మోచేతులని బాగా వెనకాలకి చేసి ఛాతిని ఇలా ముందుకు చేయడం వలన స్ట్రెచ్ అనేది తీవ్రంగా పడుతుంది. అలా చేసి నెమ్మదిగా చేతులని వదిలేసేయండి. ఇప్పుడు కాలుని మనము ఒకసారి హిండోలాసనంలో తీసుకెళ్దాము. ఇలా కుడి కాలుని హిండోలాసనంలో కొంత సమయం పాటు బాగా కదిలించాలి. ఎడమ పాదాన్ని కూడా అదే విధంగా కదిలించాలి. దాని తర్వాత నెమ్మదిగా మనము పైకి వచ్చి నిలబడాలి. ఇలా మనము బ్లాక్స్ని ఒక దగ్గర పెట్టి నిలబడాలి. ఇలా ఇక్కడ మనము 2 బ్లాక్స్ని ఎందుకు వాడుతున్నాము?
ఒక బ్లాక్ని వాడితే మనము బ్యాలెన్స్ తప్పిపోయే ఛాన్స్ అనేది ఉంటుంది. 2 బ్లాక్స్ ఉంటే కొంతమందికి అది ఈజీగా ఉంటుంది. అయితే ఇప్పుడు మనము ఇలా బ్లాక్స్ పై నిలబడి ఎలా అనిపిస్తుందో గమనించాలి. కాళ్ళ వేళ్ళని ఇలా బ్లాక్స్ కిందికి వచ్చేలాగా చేస్తూ నిలబడండి. కానీ కాళ్ళ వేళ్ళని కొద్దిగా పైకి అనాలి. దీంతో పాదంలో ఉండే ఆర్చ్పై బాగా ప్రభావం పడుతుంది. శ్వాసని తీసుకొని శ్వాసని వదిలేస్తూ ఇలా చేతులను చెరోవైపు పెట్టి ఆ పొట్ట కండరాలని బిగిస్తూ ఇక్కడ మనము తాడాసనంలో ఉండాలి. తాడాసనంలో ఉన్నప్పుడు ఇలా పొట్ట నడుము అంతా ఒక లైన్లో ఉంటుంది. చాలామందికి పొట్ట ఉన్నట్టుగా కనిపిస్తుంది, కానీ అలాంటి వాళ్ళు వాళ్ళ లోవర్ బ్యాక్ని ఇలా ఆర్చ్ చేసి ఉంటారు కాబట్టి న్యాచురల్గా వాళ్ళకు పొట్ట ఉన్నట్టుగా అనిపిస్తుంది. కానీ తాడాసనంలో ఎప్పుడైతే మనము ఇలా కండరాలని స్థిమితంగా చేస్తామో అప్పుడు చూడండి పొట్ట ఫ్లాట్గా అయిపోతుంది. అయితే ఇక్కడ నడుముని పట్టుకొని కూడా ఆసనంలో ఉండవచ్చు. దీని తర్వాత కుడి పాదాన్ని ఇలా అర్ధపద్మంలో తీసుకెళ్ళండి. అలా అర్ధపద్మంలో పెట్టేసి ఇక్కడ చేతులని నమస్కారంలో పెట్టాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇక్కడ బ్యాలెన్స్ చేయాలి. ఛాతిని పైకి అనండి. కాళ్ళ వేళ్ళని బ్యాలెన్స్ చేసుకోవాలి. దృష్టి అంతా ఒక బిందుపై పెట్టేసి ఇక్కడ ఉంటే మంచిది. ఇక్కడ మన ఛాతి ముందు ఉండే ఈ నమస్కారాన్ని నెమ్మదిగా ఛాతి వెనకాల భాగంలో తీసుకెళ్ళాలి. అలా తీసుకెళ్ళి చేతులని పృష్ఠ నమస్కారంలో పెట్టండి. ఎలా అనిపిస్తుందో గమనించాలి. ఇక్కడ తొడ సూటిగా చేస్తూ ఛాతిని పైకి చేస్తూ ఛాతిని బాగా ఎక్స్పాండ్ చేసి నెమ్మదిగా పాదాన్ని కిందికి పెట్టేసి చేతులని వదిలేసేయండి. ఇక్కడ కుడికాలులో ఉండే కండరాలపై బాగా ప్రభావం పడుతుంది. మన కాళ్ళల్లో కొన్ని కండరాలు ఉన్నాయి. ఆ కండరాలని స్టెబిలైజింగ్ కండరాలు అని అంటాము. అంటే మనము కింద పడిపోకుండా ఆ యొక్క కండరాలు బాగా పనిచేస్తాయి అన్నమాట. అయితే బ్యాలెన్స్ తప్పకుండా మనని సూటిగా పెట్టే ఈ కండరాలు ఇక్కడ బాగా పనిచేస్తున్నాయి. ఎందుకు? మనము నార్మల్గా నిలబడితే కాళ్ళల్లో ఉండే ఈ స్టెబిలైజింగ్ కండరాలు పనిచేస్తాయి. ఒక కాలుపై నిలబడితే ఆ ఒక కాలులో ఉండే కండరాలు బాడీ వెయిట్ని మొత్తం వాటిపై పడుతుంది కాబట్టి ఎక్కువగా పనిచేస్తున్నాయి. అలానే ఇక్కడ ఈ విధంగా స్టెబిలైజింగ్ మనము బ్లాక్ పై చేస్తున్నాము. అదేవిధంగా ఒక కాలుని పద్మాసనంలో పెట్టాము. పద్మాసనంలో ఇలా కాలుని పెట్టగానే మన పృష్ఠ భాగము కొద్దిగా వెనకాలకి వెళ్ళిపోతుంది. ఇక్కడ పృష్ఠ భాగాన్ని సూటిగా చేయరాదు. చేస్తే కొంతమంది కింద పడిపోగలుగుతారు. హృదయం దగ్గర నమస్కారం పెట్టి కొంత బ్యాలెన్స్ చేసి కుడి ఇంకా ఎడమ వైపు ఉన్న ఆ వేళ్ళని బాగా కింద ప్రెస్ చేయండి. దృష్టి ఒక బిందుపై కేంద్రీకరించండి. పొట్ట కండరాలని బిగిసి పెట్టండి. నెమ్మదిగా ఈ విధంగా ఒక చేతిని రెండో చేతిని వీపు వెనకాల తీసుకెళ్ళి ఛాతిని ఎక్స్పాండ్ చేయాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇక్కడ కొంత సమయం పాటు అలానే ఉండాలి. నెమ్మదిగా కాలుని కింద పెట్టి చేతులని వదిలేసేయండి.
కుడి కాలులో ఎలా అనిపిస్తుందో గమనించండి. మనము కౌంటర్ ఆసనానికి ఇలా కాళ్ళని ఆడించడము, ఫార్వర్డ్గా బెండ్ అవ్వడము అనేవి చేయవచ్చు. ఈ ఆసనాన్ని ట్రై చేయడానికి కృష్ణ గారితో పాటు నేను కూడా జాయిన్ అవబోతున్నానండి. మా ఇద్దరిని చూసి ఈ ఆసనాన్ని మీరు కూడా ట్రై చేయండి. నమస్తే. ఈరోజు యోగా సూత్రాలు చేసే ఆసనం పేరు అర్ధ పద్మ పృష్ఠ నమస్కార ధ్రువ ఆసనము. ఈ ఆసనంలో ధ్రువ అనే శబ్దము చాలా ఇంపార్టెంట్. ధ్రువుడు లాగా మన కాన్సన్ట్రేషన్ ఉండడానికి ఈ ఆసనం మనకు ప్రిపేర్ చేస్తుంది. ధ్రువుడు కాన్సన్ట్రేషన్ చాలా ఫోకస్ అయిన కాన్సన్ట్రేషన్ కాబట్టి ఆయన కేవలం 6 నెలల్లోనే యోగాకి బిగినర్ అయిన అతను యోగా చేస్తూ ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి యొక్క ఉన్నతమైన స్టేజ్ని పొందగలిగాడు. ఈ యొక్క స్టేజ్ని పొందగలగాలంటే ఫోకస్ అవసరము. ఫోకస్ అవసరం కావాలంటే, పెంచుకోవాలంటే ఇలాంటి ఫోకస్ పెంచే ఆసనాలను మనము చేయాలి. కదలకుండా నిలబడాలి. ఆయన కూడా కదలకుండా కొన్ని నెలల పాటు నిలబడ్డాడు. ఈ ఆసనంలో పద్మ అనేది కూడా శబ్దం చాలా ఇంపార్టెంట్. మన ఒక కాలుని పద్మాసనంలో పెట్టి ధ్రువ ఆసనంలో మనము ఉంటున్నాము, అంటే కదలకుండా బ్యాలెన్స్ చేస్తున్నాము. బ్యాలెన్సింగ్ ఆసనాలలో ఫోకస్ వెళ్ళిపోతుంది, బాగా కదులుతాము, ఒక కాలుపై బ్యాలెన్స్ చేయలేము. ఎవరు చేయలేరు? ఎవరి లైఫ్లో బ్యాలెన్స్ లేదో వాళ్ళు ఈ ఆసనంలో కూడా బ్యాలెన్స్ చేయలేకపోతారు. కానీ మనము ఇలాంటి ఆసనాలు చేసినట్టు అయితే మన వ్యక్తిత్వంలో, లైఫ్లో కూడా బ్యాలెన్సింగ్ అనేది చేయగలుగుతాము. ఈ ఆసనంలో పృష్ఠ నమస్కారము అనేది కూడా చాలా 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 ఇంపార్టెంట్. వీపు వెనకాల నమస్కారం పెడుతున్నాము. ముందుగా ప్రిపరేషన్ చేద్దాము. పాదాలని బద్ధకోణాసనంలో పెట్టి మనము తొడలని బాగా కదిలించాలి. అలా కదిలిస్తూ మనము వీపుని నిటారుగా చేద్దాము. కాళ్ళ వేళ్ళని పట్టుకోండి. అలా పట్టుకొని తొడలని బాగా పైకి కిందికి అంటూ ఉండాలి. దీంతో మన నడుములలో ఉండే కండరాలు, తొడలలో ఉండే కండరాలు బాగా వార్మప్ అయిపోతాయి. దాని తర్వాత మనము మోకాళ్ళని దగ్గరగా తెచ్చేసి హిండోలాసనం చేద్దాము. మోచేతులతో ఇలా కాళ్ళని పట్టుకొని హిండోలాసనంలో శిశుని లాలించినట్టుగా ఇక్కడ మనము కాలుని ఆడించాలి. అదేవిధంగా ఎడమ పాదాన్ని కూడా మనము ఆడించుదాము. ఈ కాలుని పట్టుకున్నప్పుడు 2 చేతులని ఉపయోగించాలి. చేతుల వేలని ఇంటర్లాక్ చేయవచ్చు. మెడని అటు ఇటు అనకుండా వీపుని నిటారుగా పెట్టి ఇలా కాలుని ఆడించినట్టు అయితే చాలా మంచిది. ఈ విధంగా కాలుని ఆడించిన తర్వాత కింద పెట్టేసి మనము చేతులని ముందుకి వెనకాలకి చేద్దాము. అలా బాగా చేయండి. ఈ యొక్క శరీర పైభాగంలో ఎలా అనిపిస్తుందో గమనించి నెమ్మదిగా చేతులని ఇలా వెనకాల తీసుకెళ్ళి మోచేతులని పట్టుకోవాలి. ఛాతిని ఎక్స్పాండ్ చేయండి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేసి ఇక్కడ కొంత సమయం పాటు ఉండి దాని తర్వాత ఇక్కడ పృష్ఠ నమస్కారంలో చేతులను తీసుకెళ్దాము. తీసుకెళ్ళి మోచేతులని ఇలా దూరంగా చేయండి. ఛాతిని బాగా ఎక్స్పాండ్ చేయండి. వీపులో ఎలా అనిపిస్తుందో, ఛాతీలో ఎలా అనిపిస్తుందో చూడండి.
దాని తర్వాత చేతులని రిలాక్స్ చేద్దాము. ఇప్పుడు మనము నిలబడాలి. 2 చెక్క ముక్కలని పక్క పక్కకు పెట్టి ఒకదాని వెనకాల ఒకటి పెట్టేసి ముందుగా మనము నార్మల్గా భూమిపై నిలబడి ఒక పాదాన్ని అర్ధపద్మంలో పెట్టాలి. కుడి కాలుని అర్ధపద్మంలో పెట్టండి. ఇలా సాధారణంగా మనము కాలుని అర్ధపద్మంలో పెట్టినప్పుడు కాలు కిందికి జారిపోవడము లేదా పృష్ఠభాగాలు వెనకాల బాగా బయటికి వచ్చేయడము అనేది జరుగుతూ ఉంటుంది. అది చాలా నార్మల్. అవన్నిటిపై ఫోకస్ చేయకండి. ఆ యొక్క కాలుని బ్యాలెన్స్ చేస్తూ అక్కడ ఉండి ఒక బిందుపై మన ధ్యానాన్ని కేంద్రీకరించాలి. దీనినే మనము బ్లాక్స్పై చేద్దాము. కిందికి వచ్చేయండి. ఎడమ పాదాన్ని కింద ప్రెస్ చేస్తూ కుడి తొడని ఎడమ తొడపై ప్రెస్ చేయండి. ఇలా చేసినప్పుడు దృష్టిని ముందు వైపు పెట్టాలి. కింది వైపు మన దృష్టి పెట్టినట్టు అయితే కష్టము. వీలైనంతగా ఆ పాదాన్ని అర్ధపద్మంలో తీసుకొని వచ్చేయండి. వీపుని నిటారుగా పెట్టండి. కొంత సమయం పాటు అక్కడ అలానే ఉండి నెమ్మదిగా మీ ఆపోజిట్ చేయి అంటే ఎడమ చేతిని వీపు వెనకాల తీసుకెళ్ళండి. కుడి చేతిని కూడా వీపు వెనకాల నెమ్మదిగా తీసుకెళ్ళి నమస్కారంలో చేతులని జోడించండి. హస్తాలని ఒకదానికొకటి ప్రెస్ చేస్తూ ఇక్కడ కొంత సమయం పాటు ఉండి నెమ్మదిగా నడుముని పట్టుకోండి. పాదాన్ని కిందికి తెచ్చేసి పెట్టేయండి. ఇప్పుడు ఇదే ఆసనాన్ని మనము రెండో వైపు చేద్దాము. కుడి పాదాన్ని బ్లాక్స్పై పెట్టండి. ఎడమ వైపు ఈ ఆసనం చేయడం కష్టంగా భావిస్తాము. ఎందుకు? ఎడమ కాలుని పద్మాసనంలో తీసుకెళ్తే కొద్దిగా కష్టంగా అనిపిస్తుంది. అలా కుడి కాలుని కింద ప్రెస్ చేస్తూ పైకి వెళ్ళి ఎడమ కాలుని పద్మాసనంలో ఫోల్డ్ చేయండి. చాలామంది వ్యక్తులకి ఇక్కడ పృష్ఠభాగం వెనకాలకి వెళ్ళడము లేదా మోకాలు ముందుకు రావడము అనేది సామాన్యంగా జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే కొంతమందికి ఆ యొక్క ఎడమ నడుములో ఉండే ఎముక చాలా లోపటికై ఉంటుంది. దీన్ని ఎవరు ఏమీ చేయలేరు. పుట్టుకతో ఇది వచ్చింది. ఈ విధంగా కొంత సమయం పాటు ఆ కాలుని అలానే పెట్టేసి నెమ్మదిగా ఆ కుడి చేతిని వీపు వెనకాల తీసుకెళ్ళండి. బ్యాలెన్స్ చేస్తూ వీలైనప్పుడు ఆ ఎడమ చేతిని కూడా వెనకాల తీసుకెళ్ళి హస్తాలని నమస్కారంలో జోడించండి. జోడిస్తే అయిపోతుందా? కాదండి. ఆ మోచేతులని కొద్దిగా దూరంగా చేయాలి. ఛాతీని వెడల్పుగా చేయాలి. పొట్టని లోపలికి బిగించాలి. ఇవన్నీ చేయడం వలన మన శరీరానికి స్టెబిలిటీ అనేది పెరుగుతుంది. ఆసనంలో ఎక్కువ సమయం పాటు ఉండడానికి శక్తి పెరుగుతుంది. మన కాళ్ళల్లో ఉండే స్టెబిలైజింగ్ మసిల్స్ ఇక్కడ బాగా దృఢంగా బలంగా తయారవుతాయి. సో చూసారు కదా, ఈ ఆసనం పేరు అర్ధ పద్మ పృష్ఠ నమస్కార ధ్రువ ఆసన. ఈ ఆసనాన్ని మనం బ్లాక్ సహాయంతో చేసాం. ఈ ఆసనం చేయడం వలన నడుం కండరాలకు చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. అలాగే కాళ్ళ కండరాలకు, ఛాతీ కండరాలకు చాలా మేలు చేస్తుంది. భుజాల కండరాలు కూడా బాగా దృఢంగా బలంగా తయారవుతాయి. అలాగే మన శరీరంలో స్టెబిలిటీ, ఫోకస్ ఇవన్నీ బాగా ఇంప్రూవ్ అవుతాయి. నెమ్మదిగా మనము రిలాక్స్ అవుతాము. ఎలా రిలాక్స్ అవుదాము? పాదాలని కొద్దిగా దూరంగా చేసి ఫార్వర్డ్గా బెండ్ అయిపోండి. కళ్ళని కావాలంటే మూసివేయవచ్చు. అలా వేసి మీరు రిలాక్స్ అయిపోవచ్చు. ఇలా కౌంటర్ చేయడం వలన ఛాతీ కండరాలు, భుజాల కండరాలు, అలాగే కాళ్ళ కండరాలు ఇవన్నీ బాగా స్ట్రెచ్ రిలాక్స్ అయిపోతాయి. ఇవాళ యోగ సూత్రలో కృష్ణ గారిని మనం అడగబోయే ప్రశ్న ఏంటంటే, ఈ ఆసనం చేసేటప్పుడు మనం అందరం ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి? ఈ ప్రశ్నకు సమాధానం కృష్ణ గారిని అడిగి తెలుసుకుందాం. ఈ ఆసనం చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ ఆసనం చేసేటప్పుడు మన ఫోకస్ అంతా ఒక బిందుపై పెట్టి ఈ ఆసనం చేయాలి. ఈ ఆసనం చేస్తే ఫోకస్ పెరుగుతుంది. ఫోకస్ లేని వాళ్ళు కూడా ఈ ఆసనం చేస్తే చాలా మంచిది.
అందుకే దీన్ని ధ్రువాసనం అని అన్నాము. అయితే పృష్ఠ నమస్కారం వీపు వెనకాల ఉండే ఈ నమస్కారాన్ని తొడకి సంబంధించిన వార్మప్ చేసి ఆసనం చేసినట్టు అయితే మనకు కొద్దిగా ఈజీగా ఉంటుంది. నడుము ప్రాంతాలలో టైట్నెస్ ఉన్నవాళ్ళు, అరికాలులో వంపు లేని వాళ్ళకు, కాళ్ళు చాలా బలహీనంగా ఉన్నవాళ్ళు, కాన్సన్ట్రేషన్ లేని వాళ్ళు, ఈ నలుగురికి ఈ ఆసనము కొద్దిగా కష్టంగా ఉంటుంది. వర్టిగో ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఇలాంటి బ్యాలెన్సింగ్ ఆసనాలు అస్సలు చేయరాదు. సో చూసారు కదండి, ఇవాళ ఎపిసోడ్లో అర్ధపద్మ పృష్ఠ నమస్కార ధ్రువాసన ఈ ఆసనాన్ని మీరందరూ తప్పకుండా ట్రై చేసి మీ లైఫ్లో మీ స్టెబిలిటీని, ఫోకస్ని బాగా ఇంప్రూవ్ చేసుకోండి. తిరిగి రేపటి ఎపిసోడ్లో మరో ఆసనంతో మరికొన్ని బెనిఫిట్స్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.